హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటిది అంటే యానం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను యానంలో ఏమేమి చూసానో అన్ని మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుండి వదిలి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాలు అనేవి ఫ్రెంచ్ ఆధీనంలో ఉండిపోయాయి. అందులో ఈ యానం ఒకటి. ఈ యానంని ఫ్రెంచ్ వాళ్ళు దాదాపు 2 శతాబ్దాల పాటు పరిపాలించారు. అందుకే దీన్ని ఫ్రెంచ్ యానం కూడా అని అంటారు. ఇది ఒక ఫ్రెంచ్ నగరంలా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అన్ని ఇల్లులు, చర్చిలు అన్ని ఒక ఫ్రెంచ్ కాలనీ అప్పటి ఇల్లు అన్ని అలానే ఉంటాయి. ఎప్పుడైతే 1954లో దీన్ని భారతదేశంలోకి విలీనం చేశారో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా పేర్కొన్నారు. బేసిక్ గా ఈ యానం ఎక్కడ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని తూర్పు గోదావరికి ఇరువైపులా, అటు అమలాపురంకి ఇటు కాకినాడకి మధ్యలో 30 కిలోమీటర్ల మధ్యలో ఉంటది. అసలు యానం అంటే అందరికి గుర్తొచ్చేది అన్ని చాలా తక్కువ కాస్టులు ఉంటాయి, అదొక కేంద్ర పాలిత ప్రాంతం, చీప్ గా దొరుకుతాయి బట్టలు, పెట్రోల్, డీజిల్, ఇంకా లిక్కర్ అన్ని ఇష్టం వచ్చాడు తినచ్చు, తాగొచ్చు అని అనుకుంటారు. అవును, అది కూడా నిజమే. కాకపోతే ఎంత తిన్నా ఎంత తాగినా అక్కడి వరకే, రిటర్న్ మాత్రం మనం ఏం తెచ్చుకోకూడదు. నాకు అది ఆ విషయం అందరికీ తెలుసు. నాకు యానంలో నేను కొత్తగా అనిపించింది ఏంటిదంటే అక్కడ ఉన్న చేపలు. నేను ఫస్ట్ టైం చూసాను అన్ని చేపలు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం అయింది. అందరూ చేపలు పట్టుకొని వచ్చి అక్కడ ప్లేస్ దగ్గర పెట్టి చేపలు వేలం పాట పడుతున్నారు. అంటే చేపలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేరే బయట అమ్ముకోవడానికి. నాకే ఆ పద్ధతి అనేది కొత్తగా అనిపించింది. కానీ చేపలు అయితే అన్ని కొత్త కొత్త చేపలు, అవి నేను ఎక్కడ చూడలేదు. అన్ని చేపలు తింటారా, వాటిని చేపలు కూడా అంటారా అని ఫస్ట్ టైం చూసాను. నాకు అనిపించింది. నాకు తెలిసినవి రెండు చేపలు, బొమ్మ, బంగారు తీగ, అంతకు మించి ఎక్కువ ఏం తెలియదు. ఇవైతే సముద్రం చేపలు, టేస్ట్ కూడా బాగుంటది అట. ఉట్టి చేపలనే కాదు, పీతలు, రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు, చేపలు అయితే అన్ని బతుకున్న చేపలు. పెద్ద ఒక్కొక్క చేప 5 కేజెస్ 10 కేజెస్ కూడా ఉంటది. అట్లా అనిపించింది. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, ఆ రేటుని బట్టి వీళ్ళు కొనుక్కుంటారు. అందులో ఆ రేటుకి అందులో ఎన్ని చేపలను ఉండని, 3 చేపలు 5 చేపలు ఎన్ని చేపలు ఆ రేటు నచ్చితే వాళ్ళు కొనుక్కొని బయట అమ్ముకుంటారు వీధులల్లా. అది మారిబారం అంటారు కదా, అలా చేస్తారట. అదైతే నాకు నచ్చింది. బయట మన దగ్గర కూడా చేస్తారు కావచ్చు, కానీ నాకు కొత్తగా ఫస్ట్ టైం చూసాను, మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను. ఇది యానం గురించి నాకు కొత్తగా అనిపించిన విషయం. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.